నమస్కారం గైడ్ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మన గైడ్ కార్యక్రమంలో గేట్ ఎగ్జామ్ కి సంబంధించి టోటల్ అవేర్నెస్ అందించడానికి మేము ముందుకు వచ్చాము। మరి గేట్ ఎగ్జామ్ కి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఎగ్జామ్ విధి విధానం ఎలా ఉంటుంది, సిలబస్ తదితర విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అధ్యాపకులు నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి గణపతి రెడ్డి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు। మరి వారితో మాట్లాడి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం। నమస్కారం అండి, గైడ్ కార్యక్రమానికి స్వాగతం। మొదటిగా మనం చూస్తుంటామండి, విద్యార్థులు చాలా ఆసక్తితో ఉంటారు గేట్ ఎగ్జామ్ అంటే, అసలు ఆ ఆసక్తికి గల కారణాలు ఏంటి? ఈ గేట్ అంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీర్స్। ఈ బేసికల్గా గేట్ ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే మన ఇండియాలో ఎంటెక్ చేయడానికి, ఎంటెక్ ఐఐటీస్ ఎన్ఐటీస్ ఇవన్నీ యూనివర్సిటీస్లో అడ్మిషన్ విల్ బి గివెన్ త్రూ గేట్ ఎగ్జామ్। సో ఈ గేట్ ఎగ్జామ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి। గేట్ ద్వారా ఎంటెక్ కనుక సీట్ వస్తే వాళ్ళకి మంత్లీ స్టైఫండ్ ఒక 8,000 వస్తుంది, అదొక అడ్వాంటేజ్। రెండవది ఎంటెక్ చేసిన తర్వాత మంచి కంపెనీస్లో కనుక జాబ్ వస్తే 7 to 15 lakhs ప్యాకేజెస్ కూడా దొరుకుతాయి, ఇది ఒక సెకండ్ అడ్వాంటేజ్। తర్వాత ఎంఎస్ ఇన్ సింగపూర్ ఆర్ మలేషియాలో చేయడానికి కూడా యూజ్ అవుతుంది। సమ్ ఆఫ్ ది ఐఐఎమ్స్ కూడా అడ్మిషన్ త్రూ గేట్ స్కోర్ ఇస్తున్నారు కొన్ని ఐఐఎమ్స్కి। తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఇంపార్టెంట్ పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ జాబ్ త్రూ గేట్, ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ విత్ గేట్। ఇంకోటి ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఫ్యాకల్టీ పొజిషన్స్ కూడా గేట్ స్కోర్ అడుగుతున్నారు। ఇంకొక అడ్వాంటేజ్ ప్లేస్మెంట్ ఇన్ R&D లైక్ మైక్రోసాఫ్ట్, సింటెల్, గూగుల్, యాహూ వీటిల్లో కూడా గేట్ స్కోర్ అడుగుతున్నారు। ఇంకోటి పిహెచ్డి అడ్మిషన్ కూడా గేట్ స్కోర్ యూజ్ అవుతుంది। ఇంకోటి సిఎస్ఐఆర్, ఇస్రో, బార్క్ జూనియర్ ఫెలోషిప్ కానీ సీనియర్ ఫెలోషిప్ కానీ కూడా యూజ్ అవుతుంది। సో గేట్ స్కోర్ ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ గేట్కి చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుంది। అటు పబ్లిక్ కమిషన్స్ కానీ అలాగే ప్రైవేట్ కంపెనీస్లో కానీ అన్ని విధాలుగా గేట్ ర్యాంక్ అనేది అడుగుతున్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్। కావాల్సినటువంటి అర్హతల గురించి విషయానికి వస్తే గేట్ ఎగ్జామ్ రాయడానికి ఫైనల్ ఇయర్స్ వాళ్ళే ఎలిజిబుల్, అంతకుముందు అయితే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు కూడా రాసేవాళ్ళు। లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఓన్లీ 4th ఇయర్సే ఎలిజిబుల్, 4th ఇయర్ చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ కంప్లీట్గా అయిపోయిన వాళ్ళు। సో థర్డ్ ఇయర్స్ మాత్రం ఎలిజిబిలిటీ లేదు। సో ఇది ఎలిజిబిలిటీ ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 4th ఇయర్లో ఉన్న వాళ్ళందరూ రాసుకోవచ్చు। ముఖ్యంగా మరి గేట్ ఎగ్జామ్ రాయాలనుకున్న వారు చాలా ఆసక్తితో ఉంటారని చెప్పేసి మనం ముందే అనుకున్నాము। మరి ఏ ఇయర్ నుంచి అంటే బీటెక్లో ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే ఫోకస్ పెడితే బాగుంటుంది అంటారు? ఈ గేట్ ఎగ్జామ్ టార్గెట్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు, కానీ ఫస్ట్ ఇయర్లో చదివే సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్లో చదివే సబ్జెక్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఆ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేస్తూ, సో మెయిన్గా గేట్ ఎగ్జామ్ దేన్ని చూస్తారంటే వాళ్ళు రీకాలింగ్ అంటే దే ఆర్ టెస్టింగ్ యువర్ మెమరీ కెపాసిటీ, అదొక స్కిల్। రెండవది కాంప్రహెన్షన్ అంటే ఒక కాన్సెప్ట్కి ముందు వెనక దాని లింక్ ఎట్లా ఉంటుంది, దట్స్ ఏ కాంప్రహెన్షన్, అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వాలి। థర్డ్ స్కిల్ అప్లికేషన్ అంటే మనం నేర్చుకున్న దాన్ని ఎక్కడ వాడుతున్నాము। సో ఈ మూడిట్లలో కనుక స్కిల్ ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్, మెమరీ ఓరియంటెడ్, అప్లికేషన్ ఓరియంటెడ్ ఆ యాంగిల్లో కనుక ట్యూన్ అయితే గేట్లో మంచి స్కోరు తెప్పించుకోవడం పెద్ద కష్టమైన పని కాదు। అయితే ఈ 3 స్కిల్ సంపాదించాలంటే సెకండ్ ఇయర్ నుంచే మైండ్లో ఒక మైండ్ సెట్, ఒక ప్రిపరేషన్ అనేది ఉండాలి। ఎట్లా సెట్ చేసుకోవాలి? ఒక ఎగ్జామ్ ఓరియంటేషన్, యూనివర్సిటీ ఎగ్జామ్ ఓరియంటేషన్ అంటే 1 week బిఫోరే చదువుతారు, ఇది అలా కాకుండా ఎవ్రీడే ఒక రెగ్యులర్గా స్టడీ హాబీ ఉంటూ రెగ్యులర్గా ఇంజనీరింగ్ అనేది ఇదంతా ఎందుకు వచ్చింది, ఎక్కడ వాడుతున్నాము అనేది ఒక కంటిన్యూస్ రెగ్యులర్ ప్రిపరేషన్ అనేది ఉండాలి స్టూడెంట్కి। డైలీ 2 to 3 hours చదువుతుంటే ఆ ఇంజనీరింగ్లో మంచి పర్సంటేజ్ వస్తుంది, కాన్సెప్ట్ వస్తుంది, తర్వాత గేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది అనిపించదు। సో మైండ్ ఓరియంటేషన్ అనేది ఈ మెమరీ ఓరియంటేషను, అప్లికేషన్ ఓరియంటేషను, కాన్సెప్ట్ ఓరియంటేషన్గా ట్యూనప్ అయితే, మెంటల్గా ప్రిపేర్ అయితే, మైండ్ సెట్ చేసుకుంటే గేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు। ఆ మెమరీ అంటే గ్రైండింగ్ టైప్ ఉండకూడదు, మళ్ళీ అర్థం కాకుండా ఊరికే గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ అట్లా ఉండకూడదు। సో కంటిన్యూస్గా చదివే అలవాటు ఉంటేనే పెద్దగా ఇబ్బంది ఉండదు। సో థర్డ్ ఇయర్ నుంచి 3-2 నుంచి 1 year అంటే కాలేజీ వెళ్తున్న వాళ్ళకి 1 year అవసరము, కాలేజ్ అయిపోయిన వాళ్ళకి ఒక 4-5 months సీరియస్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది।
ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి 4-5 మంత్స్, కాలేజ్కి వెళ్తున్న వాళ్ళకి మాత్రం ఒక 1 year ప్రిపరేషన్ ఉంటే ఈజీగా వస్తుంది. మనం చాలామంది చూస్తుంటామండి, అంటే టైం సరిపోలేదని ఎగ్జామ్కి పరీక్ష విధానం అసలు ఎలా ఉంటుంది? చాలా మందికి టైం సరిపోలేదన్నటువంటి బాధతో ఉంటుంది. దీనికి పరీక్షా విధానము టోటల్గా 100 మార్క్స్ అయితే 100, క్వశ్చన్స్ మాత్రం 65 ఉంటాయి. 65 క్వశ్చన్స్ నుంచి వెళ్ళి 100 మార్క్స్. సో ఈ 65లో కొన్ని 1 mark క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని 2 marks క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ ప్యాటర్న్ కొన్ని మల్టిపుల్ చాయిస్, ఇంకోటి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్ కానీ, ట్రూ ఆర్ ఫాల్స్ కానీ, ఎస్ఏ టైప్ కానీ ఉండదు. ప్యూర్లీ ఆబ్జెక్టివ్లో 2 రకాలు. ఒకటి మల్టిపుల్ చాయిస్, ABCD విల్ బి గివెన్, మిగతా కొన్ని క్వశ్చన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కనుక మిస్టేక్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండదు, మల్టిపుల్ చాయిస్లో కనుక మిస్టేక్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. దీంట్లో వెయిటేజీ నాన్ టెక్నికల్ వెయిటేజీ 30 మార్క్స్, టెక్నికల్ వెయిటేజీ 70 మార్క్స్. ఈ నాన్ టెక్నికల్లో జనరల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్. ఈ జనరల్ ఎబిలిటీలో ఇంగ్లీష్ కూడా యూజ్ అవుతుంది. సో ఇంగ్లీషు, అనలైటికల్ స్కిల్, మ్యాథమెటిక్స్, ఈ మూడింటి కలిపి 30 మార్క్స్. టెక్నికల్గా అంటే వాళ్ళు ఏ బ్రాంచ్ అయితే చదువుతున్నారో ఆ బ్రాంచ్లో ఉండే కోర్ సబ్జెక్ట్స్, వాటికి వెయిటేజీ 70%. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 100, ఎగ్జామ్ డ్యూరేషన్ 3 hours, అండ్ మార్క్స్ మాత్రం 100, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 65. సో దట్ ఈస్ వన్ థింగ్. రెండవది ఎగ్జామ్ ఆన్లైన్ విధానం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. క్యాలిక్యులేటర్ కూడా సాఫ్ట్వేర్ సిమ్యులేటెడ్ క్యాలిక్యులేటరే అలౌడ్. మన ఇంట్లో నుంచి క్యాలిక్యులేటర్ ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళడానికి లేదు. సో జస్ట్ ఎంటీ హ్యాండ్స్తో వెళ్తారు, ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. సో దీనికి ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు, కోచింగ్ సెంటర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోచింగ్ సెంటర్లలో మెటీరియల్ కూడా దొరుకుతుంది. ఆ మెటీరియల్ ప్లస్ ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదువుకుంటూ, ప్రీవియస్లో ఆల్రెడీ 25 years నుంచి వెళ్ళి పేపర్స్ అవైలబుల్. ఆ 25 yearsలో కనీసం ఒక 15-20 years పేపర్స్ సాల్వ్ చేసుకుంటే అవే క్వశ్చన్స్ మళ్ళీ రావు. కానీ ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏం టెస్ట్ చేస్తున్నారు అనేది ఒక అవగాహన ఉంటుంది. సో దాంతో విడిగా ఓన్గా చదువుకొని కూడా మంచి స్కోర్ తెచ్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇంట్లో ఓన్గా సొంతంగా చదువుకునే ఎన్విరాన్మెంట్ కనుక లేకుంటే కోచింగ్ సెంటర్కి కూడా వెళ్ళొచ్చు. కోచింగ్ సెంటర్లో బేసికల్గా మీకు దొరికే అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని షార్ట్ కట్ టిప్స్ చెప్తారు. జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, హౌ మెనీ వేస్ దే డూ ద మిస్టేక్స్, అది కొన్ని చెప్తారు. ఒక సబ్జెక్టు డెప్త్ ఎంతవరకు వెళ్ళాలి, విడ్త్ ఎంతవరకు వెళ్ళాలి అనేది కొన్ని చెప్తారు. సో ఒక ఓవరాల్గా ఒక ఏ టాపిక్ ఏ బుక్లో బాగుంటుంది, ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి అనేది కోచింగ్ సెంటర్లో కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, గైడెన్స్ దొరుకుతుంది. దాని ద్వారా ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. కానీ కొంతమంది మిస్కాన్సెప్షన్ ఏంటంటే కోచింగ్ సెంటర్కి వెళ్తారు, అక్కడ నోట్స్ అన్నీ రాసుకుంటారు, చెప్పినవన్నీ చేస్తారు, కానీ ఇంటికి వచ్చి ప్రిపరేషన్ ఏది ఉండదు. ఏమి లేకుండా అలాంటి చేస్తే మాత్రం ఏం ఉపయోగం ఉండదు. బికాజ్ ఇది ఆల్ ఓవర్ ఇండియా నియర్లీ 10-12 lakhs స్టూడెంట్స్ రాస్తారు. ఇంతమంది lakhs స్టూడెంట్స్లో నువ్వు కాంపిటీషన్లో స్టాండ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఏ మ్యాక్సిమం టైం. ఓకే అండి, మరి ఇన్ని ప్రయోజనాలు ఉపయోగాలు ఉన్నటువంటి గేట్ ఎగ్జామ్లో విజయం సాధించాలంటే ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రిపేర్ అవ్వాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సెకండ్ ఇయర్ నుంచే ఒక మైండ్ సెట్ చేసుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్ అంటేనే కాన్సెప్ట్ ఉండే బుక్, అలాంటి బుక్స్ ఎక్కువగా చదువుకోవాలి. ఈ ప్రాబ్లం ఓరియంటెడ్ టైపు లోకల్గా వచ్చే బుక్స్ తగ్గించి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఎక్కువగా చదివి, సో ప్రతిదాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఒక అప్రోచ్తో చదువుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా కూడా చదువుతూ ఉండాలి. అలా చేస్తే ఈజీగా గేట్ స్కోర్ వస్తుంది. మరి గేట్లో క్వాలిఫై అవ్వడం అంటే చాలా కష్టం అనే అటువంటి మాట విద్యార్థుల నోటి నుంచి వింటూ ఉంటాం. మరి దీని నుంచి బయటపడాలి, మీరు వారికి అలాంటి విద్యార్థులకి మీరు ఏం సలహా ఇస్తారు? ఇందులో గేట్ ఎగ్జామ్లో బేసికల్గా 4 రకాలుగా ఎవాల్యుయేషన్ చేస్తారు. ఒకటేమో ర్యాంక్ అంటే మీరు ఇంతమంది ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ ర్యాంక్ అంటే నీ ముందు ఎంతమంది ఉన్నారు. ఒక స్టూడెంట్కి 10th ర్యాంక్ వచ్చింది అంటే ముందు ఎంతమంది ఉన్నారు, ఇంకా 9 members ఉన్నట్టు. సో ర్యాంక్ వల్ల ఉపయోగం అది. రెండవది మార్క్స్, 100 మార్క్స్కి నీకు ఎన్ని మార్కులు వచ్చినవి, అదొక రకమైన ఎవాల్యుయేషను. థర్డ్ ఎవాల్యుయేషను పర్సంటైల్ ద్వారా లాభం ఏంటంటే మన వెనకాల ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారనుకోండి, ఫస్ట్ ర్యాంకర్కి పర్సంటైల్ ఏంటంటే ఫస్ట్ ర్యాంకర్ వెనక ఎంతమంది ఉన్నారు, ఇంకా 99 members ఉన్నారు. సో 99/100 బికమ్ 99 percentile. సో ఫస్ట్ ర్యాంకర్కి 99 percentile అవుతుంది.
పర్సంటైల్ వల్ల లాభం ఏంటంటే మనం వెనకాల ఎంతమంది ఉన్నారనే తెలుస్తుంది. ఓకే. సో ఈ మూడింటితోటి అడ్మిషన్ ఇవ్వరు. ఇంకోటి ఫోర్త్ వన్ గేట్ స్కోరు. గేట్ స్కోర్ అనేది ఐఐటి ప్రొఫెసర్స్ ఒక కాంప్లికేటెడ్ ఫార్ములా డిజైన్ చేశారు. దాన్ని బట్టి గేట్ స్కోర్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 1000. ఈ 0 to 1000లో 800 to 1000 కనుక వస్తే అవుట్స్టాండింగ్. ఈ అవుట్స్టాండింగ్ గేట్ స్కోర్ వస్తే అడ్వాంటేజ్ ఏంటి, పిఎస్సిలో జాబ్ వస్తుంది, ఐఐటిలో ఎంటెక్లో సీట్ వస్తుంది, లేకపోతే ఎన్ఐటీలో కానీ సీట్ వస్తుంది గ్యారంటీగా. 675 to 800 వస్తే ఎక్సలెంట్ స్కోర్, 550 to 675 అయితే వెరీ గుడ్, 425 to 550 అయితే గుడ్, 300 to 425 అయితే అబవ్ యావరేజ్. సో జనరల్గా స్కోరు 0 to 1000, 850 to 1000 కనుక వస్తే దేర్ లైఫ్ ఈజ్ సెటిల్ లైక్ ఎనీథింగ్. దే గెట్ ఏ జాబ్ ఇన్ పిఎస్యూ ఆర్ దే కెన్ స్టడీ ఎంటెక్ ఇన్ ఎక్సలెంట్ ఐఐటీస్, దేర్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్పెషలైజేషన్. సో అడ్మిషన్ నవడేస్ అంతా గేట్ స్కోర్ ద్వారానే ఇస్తారు, పర్సంటైల్ కాదు, ర్యాంక్ కాదు, మార్క్స్ కూడా కాదు. కానీ పిఎస్యూ అడ్మిషన్, పిఎస్సిలో జాబ్ మాత్రం ఆ ఇయర్లో ఉన్న గేట్ స్కోర్ని బట్టే ఇస్తారు. ఎంటెక్ అడ్మిషన్కి గేట్ స్కోర్ వ్యాలిడ్ ఫర్ 3 years. అయితే దీంట్లో కామన్గా ఒక స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే ఈ సంవత్సరం ఒక స్కోర్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాస్తే ఇంకో స్కోర్ వచ్చింది, ఏ స్కోర్ తోటి అడ్మిషన్ ఇస్తారు. ఈ మూడిట్లలో ఏ స్కోర్ అయితే హైయెస్ట్ ఉంటుందో ఆ స్కోర్ తోటి స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ స్కోర్ అనేది స్కోర్ విల్ మెజర్ ఇంటలెక్చువల్ లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్. ఇంటలెక్చువల్ లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే ఈ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 100కి 50 మార్క్సే రావచ్చు టాపర్కి. నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు టాపర్కి 90 రావచ్చు. ఆ నెక్స్ట్ ఇయర్ టాపర్కి 90 మార్క్స్ వచ్చిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్కోర్ ఎంత వస్తారు, 1000 ఇస్తారు. ఈ ఇయర్లో 100కి టాపర్కి 50 మార్క్సే వచ్చినాయి, కానీ ఈ క్యాండిడేట్కి కూడా గేట్ స్కోరు 1000 వస్తుంది. అంటే ఈ బ్యాచ్లో హైయెస్ట్ 50, నెక్స్ట్ ఇయర్లో 100కి 90 మార్క్స్, ఇద్దరు సేమ్ ఇంటలెక్చువల్ లెవెల్ అనమాట. సో వాళ్ళ స్కోర్ కూడా 1000 వస్తుంది, వీళ్ళ స్కోర్ కూడా 1000 వస్తుంది. సో స్కోర్ బేసికలీ మెజర్ ది ఇంటలెక్చువల్ లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్. అడ్మిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది గేట్ స్కోర్ అట్లా. సో ప్రతి స్టూడెంట్ ఒక 2-3 టైమ్స్ రాసుకొని ఈ 2-3 yearsలో ఏ ఇయర్ అయితే హైయెస్ట్ స్కోర్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఎంటెక్లో అడ్మిషన్ సాధించవచ్చు. కానీ పిఎస్సిలో మాత్రం ఏ ఇయర్లో ఉన్న గేట్ స్కోరే వ్యాలిడ్ అవుతుంది. అట్లా 3 yearsలో ఏది హైయెస్ట్ ఉందో దాన్ని బట్టి ఇవ్వరు పిఎస్సి వాళ్ళకి. అట్లా అది బేసిక్ డిఫరెన్స్. ఓకే అండి. ఇక గేట్ ఎగ్జామ్కి రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయా? గేట్ కంటూ ప్రత్యేకంగా రెఫరెన్స్ బుక్స్ అంటూ ఏముండదు. గేట్ సిలబస్ అంటేనే బీటెక్లో చదివే సిలబస్. ఫస్ట్ ఇయర్ సిలబస్ యూజ్ అవుతుంది, సెకండ్ ఇయర్ సిలబస్ యూజ్ అవుతుంది, థర్డ్ ఇయర్ సిలబస్ కూడా యూజ్ అవుతుంది. ఫోర్త్ ఇయర్ సిలబస్ ఎక్కువగా యూజ్ కాదు. ఫోర్త్ ఇయర్లో మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటాయి, అవి టైం టు టైం మారుతూ ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో చదివేటంటే బేసిక్ సబ్జెక్ట్స్, ఫండమెంటల్ సబ్జెక్ట్స్, ఎన్ని సంవత్సరాలైనా అవి ఎక్కువగా మారవు. సో ఆ కాన్సెప్ట్స్ మీదనే టెస్ట్ చేస్తారు గేట్ ఎంట్రన్స్లో. మీరు థర్డ్ ఇయర్ వరకు 3-2 వరకు ఇంజనీరింగ్లో మీ ఏ బ్రాంచ్ అయితే చదువుతున్నారో దానికి సంబంధించిన స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదువుతూ కాన్సెప్ట్ అవగాహన బేస్తో ప్రొసీడ్ అవుతూ ఆ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న టఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకుంటూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా సాల్వ్ చేసుకుంటూ టైం టు టైం డౌట్స్ వస్తుంటే మీ కాలేజీలో ఉండే అందుబాటులో ఉండే ఆ టీచర్స్ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకుంటూ అట్లా ముందుకెళ్తే ఏవి ఇబ్బంది ఉండదు. సో ప్రత్యేకంగా గేట్ కంటూ సెపరేట్ టెక్స్ట్ బుక్స్ అనేది ఏమీ ఉండవు. ఓకే.